హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మనం మోనోలిత్ మైక్రో సర్వీసెస్ అండ్ హౌ డు వి మైగ్రేట్ ఫ్రమ్ మోనోలిత్ టు మైక్రో సర్వీస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, అంటే కొన్ని మైక్రో సర్వీసెస్లు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి, వెబ్ హుక్ అంటే ఏంటి అని ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ మోనోలిత్ అంటే ఏంటి? మోనోలిత్ అంటే ఒక సింగిల్ కోడ్ బేస్ మొత్తం ఒక సింగిల్ ప్రాజెక్ట్‌ని మోనోలిత్ అంటారు. ఈ మోనోలిత్ ఈజీ డెవలప్‌మెంట్, టెస్టింగ్, డిప్లాయ్‌మెంట్, డీబగ్గింగ్ అంటే ఈజీగా డెవలప్‌మెంట్ చేయొచ్చు, టెస్టింగ్ చేయొచ్చు, డిప్లాయ్‌మెంట్ చేయొచ్చు, డీబగ్గింగ్ చేయొచ్చు. అంటే ఒక సింగిల్ కోడ్ బేస్ కాబట్టి ఇవన్నీ ఈజీగా అయిపోతాయి. అందరూ కోఆర్డినేషను సింగిల్ ప్రాజెక్ట్ మీద ఉంది కాబట్టి ఇవన్నీ ఈజీగా అయిపోతాయి. నెక్స్ట్ మైక్రో సర్వీస్. మైక్రో సర్వీసెస్ అంటే ఈ మోనోలిత్ ఉండేది కదా! మోనోలిత్ ఉన్న ప్రాజెక్ట్ సింగిల్ ప్రాజెక్ట్ కదా! ఈ మైక్రో సర్వీసెస్ ఏందంటే ఆ సింగిల్ ప్రాజెక్ట్‌ని మల్టిపుల్ పార్ట్స్‌గా డివైడ్ చేసి ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి, ఒక్కొక్క మాడ్యూల్‌కి ఒక్కొక్క ప్రాజెక్ట్ యేసుకుంటారు. అది. వీ కెన్ హావ్ సెపరేట్ సర్వీసెస్ ఫర్ ద ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్‌కి చాలా సర్వీసెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక పేమెంట్ మాడ్యూల్ ఉందనుకో, ఆ పేమెంట్ మాడ్యూల్‌ని ఒక సర్వీస్ కింద క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ ఈకామర్స్ ప్రాజెక్ట్ తీసుకుంటే, ఈకామర్స్‌లో మనం ఒక పేమెంట్ మాడ్యూల్‌ని ఒక సర్వీస్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్డర్స్‌ని ఒక సర్వీస్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్‌ని ఒక సర్వీస్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్‌కి ఒక సర్వీసు, ఆథెంటికేషన్‌కి ఒక సర్వీసు, ఇట్లా చాలా సర్వీసెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఎగ్జాంపుల్ వచ్చేసి పేమెంట్, రిపోర్ట్స్, నోటిఫికేషన్, ఆథెంటికేషన్. నెక్స్ట్ ఇట్ ఫాలోస్ ఎజైల్. అంటే ఒక ఇంక్రిమెంటల్ డెవలప్‌మెంట్స్‌లో మనకి ఇది జరుగుతా ఉంటది ఎజైల్ అనేది. మోనోలిత్ ఈజ్ ఎ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే ఇప్పుడు ఏవైనా చేంజెస్ చేశారనుకో మోనోలిత్‌లో, ఎమ్మటనే ఆ చేంజెస్ వల్ల ఏదైనా అప్లికేషన్ బ్రేక్ అయిపోవచ్చు. ఒకవేళ బ్రేక్ అయిపోయిందనుకో దాన్ని ఈజీగా డీబగ్ చేయొచ్చు. కానీ దానివల్ల వేరే సర్వీసెస్ ఇంపాక్ట్ అవుతాయి. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రెడిక్ట్ సమ్ వాల్యూస్ యూజింగ్ పైథాన్ సర్వర్ అండ్ వాంట్ టు టేక్ దట్ వాల్యూస్ ఇన్ జావా బ్యాక్‌ఎండ్ దట్ కెన్ బి డన్ యూజింగ్ మైక్రో సర్వీసెస్. ఇది ఎందుకు రాశానంటే టెక్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు మైక్రో సర్వీసెస్ అనేది నువ్వు ఒక సర్వీసెస్ అనేది పైథాన్‌లో రాసావు. ఇంకో సర్వీసెస్ అనేది బ్యా బ్యాక్ ఎండ్ జావాలో రాసావు. ఇప్పుడేంటి వేరే పైథాన్‌లో సర్వర్‌లో ఉన్న ఏపీఐస్‌ని వాడుకొని నువ్వు మైక్రో సర్వీసెస్ కమ్యూనికేషన్స్ చేసుకోవచ్చు. ఏపీఐస్ ద్వారానే కాదు, ఇలా కొన్ని వేరే విధంగా కూడా జరుగుతాయి. కానీ ఇప్పుడు పైథాన్‌లో ఎక్స్‌పోజ్ అయిన ఏపీఐస్‌ని వాడుకొని నువ్వు ఈ బ్యాక్ ఎండ్ జావాలో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నువ్వేంటి ఒక బ్యాక్ ఎండ్ నుంచి పైథాన్ సర్వర్‌ని పిలుస్తున్నావు. యెస్. అందుకే మైక్రో సర్వీసెస్ అనేవి టెక్ ఫ్లెక్సిబిలిటీ. స్కేలబిలిటీ ఈజ్ మోర్. సపోజ్ ఇఫ్ యూ నీడ్ పేమెంట్ మాడ్యూల్ మోర్ సర్వర్స్ దెన్ వీ కెన్ ఓన్లీ ఇంక్రీజ్ పేమెంట్ సర్వీస్ సర్వర్స్. అంటే ఇప్పుడు ఒకవేళ పేమెంట్ మాడ్యూల్ అనేది చాలా ఎక్కువ మంది వాడుతున్నారనుకో, మనం ఓన్లీ పేమెంట్ సర్వీసెస్ అనే మైక్రో సర్వీస్ ప్రాజెక్ట్‌నే మనం స్కేల్ చేస్తాం. స్కేల్ చేయడం అంటే ఇంక్రీజ్ చేస్తాం. అంటే ఇంక్రీజ్ అంటే మల్టిపుల్ సర్వర్స్‌ని ఆ పేమెంట్ మాడ్యూల్‌కే క్రియేట్ చేస్తాం. అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఒక్కొక్క సర్వర్ క్రియేట్ చేస్తాం. థింక్ ప్రొఫైల్ సర్వీస్ ఈజ్ నాట్ యూజ్డ్ దట్ మచ్ సో ఫర్ దట్ వి కీప్ లెస్ సర్వర్స్. అంటే ఇప్పుడు ఒకవేళ పేమెంట్ పేమెంట్ సర్వీస్ అనేది ఎక్కువుంటే ఎక్కువ సర్వర్స్ క్రియేట్ చేస్తున్నాం. అదే ఒకవేళ ప్రొఫైల్ సర్వీస్ అనేది చాలా తక్కువ మంది వాడుతున్నారనుకో, దానికి మనం తక్కువ సర్వర్స్ క్రియేట్ చేస్తాం. దీనివల్ల బెనిఫిట్ ఏందంటే, మనకెక్కడైతే సర్వర్స్ ఎక్కువ కావాలో, ఆ ఒక్క సర్వీసెస్‌కి మనం ఇంక్రీజ్ చేస్తాం. ఒకవేళ ఎక్కడైతే తక్కువ కావాలో అక్కడ మనం లిమిటెడ్‌గా సర్వీసెస్ పెట్టుకుంటాం. ఇవి ఆటోమేటిక్‌గా జరుగుతాయి. దిస్ వే ద కాస్ట్ ఈస్ హ్యాండిల్డ్ ఎఫిషియంట్‌లీ. ఇప్పుడు కాస్ట్ అనేది మనకి ఎఫిషియంట్ అవుతుంది. ఇలా సర్వర్స్ మెయింటైన్ చేస్తే. ఫర్ ఎవ్రీ స్మాల్ చేంజ్ వి నీడ్ టు డిప్లాయ్ ఇన్ మోనోలిత్. ఒకవేళ ఏమైనా చేంజ్ చేశారనుకో, మనం ప్రతిసారి డిప్లాయ్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉందనుకో మోనోలిత్ ప్రాజెక్ట్. నువ్వు ఒకవేళ ఏదైనా చిన్న చేంజ్ చేసినా సీఐసీడీ పైప్‌లైన్స్‌లో నువ్వు డిప్లాయ్‌మెంట్ అనేది ఒక 30, 40 మినిట్స్ తీసుకుంటాయి. అప్పుడు నువ్వేంటి టెస్టింగ్ ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఒకవేళ నువ్వు చిన్న చేంజ్ చేసినా గానీ అన్ని మాడ్యూల్స్ టెస్ట్ చేసుకుంటూ రావాలి సీఐసీడీ పైప్‌లైన్స్. అప్పుడేంటి నీ డిప్లాయ్‌మెంట్ అనేది స్లో అయిపోతుంది. ఒకవేళ ప్రొడక్షన్ పంపియాలనుకో,
అన్ని మాడ్యూల్స్ మళ్ళీ టెస్ట్ చేసి, మళ్ళీ అవన్నీ చెక్ చేసుకొని, సెక్యూరిటీ ఇష్యూస్ అన్నీ చెక్ చేసుకొని, అవన్నీ చేస్తే మనకి చాలా టైం అనేది పెరిగిపోతుంది. అంటే డెలివరబుల్స్ లేట్ అవుతా ఉంటాయి. ఒక్కొక్క డిప్లాయ్‌మెంట్‌కి ఒక్కొక్క మైక్రో సర్వీసెస్ ఉంటది కదా! అప్పుడు మనకి స్పీడ్‌గా డెలివరబుల్స్ అవుతా ఉంటాయి. ఒక్క మైక్రో సర్వీసెస్‌లో ఏమైనా చేంజ్ చేసామనుకో, ఆ ఒక్క మైక్రో సర్వీసెసే డిప్లాయ్ అవుతది. మిగతా సర్వీసెస్ అన్నీ ఏం పట్టించుకోవు. ఫర్ మైక్రో సర్వీస్ ద డిప్లాయ్‌మెంట్ ఈజ్ ఇండిపెండెంట్. అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు మైక్రో సర్వీసెస్‌లో ఫర్ సపోజ్ ఇప్పుడు పేమెంట్ సర్వీస్‌లో నువ్వేదైనా చేంజ్ చేసావు. ఆ చేంజ్ చేసిన సర్వీసే నువ్వు డిప్లాయ్‌మెంట్‌కి పంపిస్తావు. అంటే ఆ ఒక్కదానికే నీకు పైప్‌లైన్ రన్ అయిద్ది. ఒకవేళ నువ్వు వేరే నోటిఫికేషన్ సర్వీస్‌లో ఏమైనా చేంజ్ చేసావు. అంటే ఆ ఒక్క నోటిఫికేషన్ సర్వీసే డిప్లాయ్‌మెంట్‌కెళ్ళిద్ది. అప్పుడేంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటి? వేరే సర్వీసెస్ వేటికి చేంజెస్ లేనప్పుడు ఆ సర్వీసెస్ అనేవి డిప్లాయ్‌మెంట్‌కెళ్ళవు. ఓన్లీ ఒక్క సర్వీసెస్ అనేదే డిప్లాయ్ అయితది. అంటే చేంజ్ చేసిన సర్వీసెసే డిప్లాయ్ అవుతాయి. దేర్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఫర్ మైక్రో సర్వీస్. డీబగ్గింగ్ ఈజ్ ఛాలెంజింగ్ ఇన్ మైక్రో సర్వీస్. డీబగ్గింగ్ అనేది ఎందుకు ఛాలెంజ్ అవుతుంది? ఇప్పుడు ఒకవేళ మోనోలిత్‌లో ఏమైనా ఎర్రర్ వచ్చిందనుకో ఈజీగా అర్థమైపోతుంది మనకి. ఏంటి వేరే మాడ్యూల్స్ వల్ల మనం ఏమైనా ఎర్రర్ వచ్చిందనుకో అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ మైక్రో సర్వీసెస్‌లో ఇప్పుడు అదే మైక్రో సర్వీసెస్‌లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాజెక్ట్ కదా! ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌లో ఎర్రర్ వస్తే వేరే ప్రాజెక్ట్‌లో మనం ఆ ఎర్రర్ కనుక్కోవాలంటే కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే మనం డీబగ్ పాయింట్స్ ప్రతి చోట ప్రతి సర్వీసెస్‌కి మనం పెడుతూ ఎళ్తా ఉండాలి. సో, ఇది అందుకే డీబగ్గింగ్ అనేది ఛాలెంజింగ్. కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కానీ దీనికి కూడా వేస్ ఉన్నాయి. నో స్టాండర్డైజేషన్ బికాజ్ ఎవ్రీ సర్వీస్ టీమ్ కెన్ రైట్ కోడ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్. ఇప్పుడు మైక్రో సర్వీసెస్ అనేది లాంగ్వేజ్ ఇండిపెండెంట్ అన్నాం. అంటే టెక్ ఫ్లెక్సిబిలిటీ ఉందన్నాం. అంటే ఏంటి ఇప్పుడు ఎవరైనా ఏ లాంగ్వేజ్‌లో అయినా వాళ్ళ మైక్రో సర్వీస్ అనేది రాసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రాసుకోవడం వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోడింగ్ స్టైల్ అనేది రాసుకుంటా ఎళ్తారు. సో, దీనివల్ల ఏంటి డిసడ్వాంటేజ్ ఒక కోడింగ్ స్ట్రక్చర్ అనేది ఉండదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటా ఉంటారు. సో, ఇన్ సిస్టమ్ డిజైన్ చూజింగ్ మైక్రో సర్వీస్ ఆర్ మోనోలిత్ ఈజ్ డిపెండింగ్ ఆన్ కండిషన్స్. అంటే బేస్డ్ ఆన్ ద కండిషన్స్ మనం చూజ్ చేసుకోవాలి. మైక్రో సర్వీసా లేదా మోనోలితా అని. ఇప్పుడు మోనోలిత్ అంటే ఏమర్థమైంది? సింగిల్ కోడ్ బేస్‌లో ప్రాజెక్ట్ చేసేస్తే దాన్ని మోనోలిత్ అంటారు. ఒకవేళ ఆ ప్రాజెక్ట్‌ని మల్టిపుల్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తే దాన్ని మైక్రో సర్వీసెస్ అంటారు. మైక్రో సర్వీసెస్ ఎప్పుడు వాడాలి? మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కింద డివైడ్ చేసుకొని మల్టిపుల్ టీమ్స్ ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఒక్కొక్క టీమ్ పెట్టుకొని అలా పని చేసుకోవాలన్నప్పుడు ఈ మైక్రో సర్వీస్ అనేది వాడతారు. లేదు సింగిల్ ప్రాజెక్ట్‌లో కొట్టేస్తాం. మాకు హ్యాండిల్ చేసుకునే శక్తి ఉంది అన్నప్పుడు మోనోలిత్ అనేది ఎళ్తారు. మాక్సిమం మన ఇండస్ట్రీలో చూస్తే మైక్రో సర్వీస్ ప్రాజెక్ట్సే ఎక్కువుంటాయి. ఎందుకంటే స్కేలబిలిటీ ఎక్కువుండిద్ది. మల్టిపుల్ టీమ్స్ వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళ మాడ్యూల్స్ సర్వీసెస్ పైన. కంపెనీస్ టేక్స్ ఇయర్స్ టు కన్వర్ట్ ఫ్రమ్ మోనోలిత్ టు మైక్రో సర్వీస్. దిస్ ఈస్ కాల్డ్ మైగ్రేషన్. అంటే ఇవి చాలా ఇయర్స్ తీసుకొని మైగ్రేషన్స్ చేస్తా ఉంటారు. మోనోలిత్ టు మైక్రో సర్వీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి అమెజాన్. వై దే మూవ్డ్ స్కేలబిలిటీ ఇష్యూ విత్ లార్జ్ మోనోలిత్ కోడ్ బేస్ యాస్ అమెజాన్ రాపిడ్లీ గ్రూ. అంటే ఇనీషియల్‌గా స్టార్ట్ అయినప్పుడు అమెజాన్ అనేది ఒక మోనోలిత్ కోడ్ బేస్. దాన్ని స్కేలబిలిటీ ఇష్యూస్ వల్ల వాళ్ళు మైక్రో సర్వీసెస్‌కి కన్వర్ట్ అయ్యారు. వాట్ దే డిడ్ బ్రోక్ దేర్ మోనోలిత్ ఇంటూ స్మాల్ ఆటానమస్ టీమ్స్. ఈచ్ ఓనింగ్ ఏ సెట్ ఆఫ్ సర్వీసెస్. ఒకవేళ పెద్ద ప్రాజెక్ట్‌ని చిన్న చిన్న ఆటానమస్ టీమ్స్‌గా కన్వర్ట్ చేసుకొని, ఒక చిన్న ప్రాజెక్ట్స్‌గా కన్వర్ట్ చేసుకొని, వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ సర్వీసెస్‌ని డెవలప్ చేసుకుంటూ ఎళ్లారు. సో, ఇప్పుడు మన అమెజాన్ చూసేదంతా మైక్రో సర్వీస్ ప్రాజెక్ట్. వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ అడాప్టర్స్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ బికమ్ ఏ క్లౌడ్ నేటివ్ సర్వీస్ ఓరియెంటెడ్ ఆర్కిటెక్చర్ పవర్ హౌస్. ఏడబ్ల్యూఎస్ వాస్ బోర్న్ ఔట్ ఆఫ్ దిస్ షిఫ్ట్. వీళ్ళు ఈ మైక్రో సర్వీసెస్‌గా కన్వర్ట్ చేసేటప్పుడు ఏడబ్ల్యూఎస్ అనేది ఫార్మ్ అయింది. ఏడబ్ల్యూఎస్ అనేది క్లౌడ్ అనేది వాడుకొని వీళ్ళ సర్వీసెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్. వై దే మూవ్డ్. దేర్ జావా మోనోలిత్ కుడ్ నాట్ హ్యాండిల్ గ్లోబల్ ట్రాఫిక్ స్పైక్స్ అండ్ ఫాస్ట్ డిప్లాయ్‌మెంట్స్. అంటే వాళ్ళ మోనోలిత్ ప్రాజెక్ట్ కుడ్ నాట్ హ్యాండిల్ గ్లోబల్ ట్రాఫిక్ స్పైక్స్. అంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా
ఒక ఒక సర్వర్‌ని 1000 మందొచ్చి ఒకే సెకండ్‌లో కొట్టేసారనుకో వీడియోస్ చూద్దామని. అలాంటప్పుడు వాటిని స్పైక్స్ అంటాం. అంటే సడెన్‌గా ఇచ్చుకుంటారు సర్వర్‌ని. వాటినే గ్లోబల్ స్పైక్స్ అంటాం. ఇప్పుడు అమెజాన్ ఫెస్టివల్ ఉంది. అమెజాన్ ఫెస్టివల్ అప్పుడు సడెన్‌గా ఏదైనా ఫోన్‌కి ఆఫర్ పెట్టాడు. 10,000కెళ్ళిద్దని ఐఫోను. అప్పుడేంటి సడెన్‌గా పెట్టాడు కాబట్టి గ్లోబల్ స్పైక్ అనేది చాలా హెవీగా ఉండిద్ది ఆ ఒక్క ప్రొడక్ట్ పైన. అలాంటి స్పైక్స్‌ని తట్టుకునే విధంగా మైక్రో సర్వీసెస్ కిందకి మార్చుకున్నారీళ్ళు. Rewrote core systems, video streaming recommendations as independent services using Spring Boot and Netflix OSS stack. ఈ కోర్ సిస్టమ్ మొత్తాన్ని ఇండిపెండెంట్ మైక్రో సర్వీసెస్ కింద కన్వర్ట్ చేశారు. కోర్ సిస్టమ్స్ అంటే ఏంటి? నెట్‌ఫ్లిక్స్‌కి, వీడియో స్ట్రీమింగు, రికమెండేషన్స్. వీటిని ఇండిపెండెంట్ మైక్రో సర్వీసెస్ కింద కన్వర్ట్ చేసుకున్నారు. యూజింగ్ స్ప్రింగ్ ఈ స్ప్రింగ్ బూట్ వాడుకొని వాళ్ళు మైక్రో సర్వీసెస్ కింద కన్వర్ట్ చేసుకున్నారు వాళ్ళ కోర్ సిస్టమ్స్‌ని. రిజల్ట్ వచ్చేసి బికేమ్ ఏ పోస్టర్ చైల్డ్ ఆఫ్ మైక్రో సర్వీసెస్. టూల్స్ లైక్ యురేకా, హిస్ట్రిక్స్ అండ్ జూల్ కేమ్ ఫ్రమ్ నెట్‌ఫ్లిక్స్ మైక్రో సర్వీసెస్ సిస్టమ్స్. ఇప్పుడు మన స్ప్రింగ్ బూట్‌లో నెట్‌ఫ్లిక్స్ యురేకా సర్వరు ఇవన్నీ ఈ మైక్రో సర్వీసెస్‌కి కన్వర్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్. సో, అవే ఇప్పుడు మన స్ప్రింగ్ బూట్‌లో చూస్తున్నాం. సో, వాళ్ళ ప్రాజెక్ట్స్ వచ్చేసి స్ప్రింగ్‌లో లిస్ట్ అయ్యి ఉన్నాయి. స్ప్రింగ్ క్లౌడ్ నెట్‌ఫ్లిక్స్ అని, ఇలా సర్వీస్ డిస్కవరీకి వాడతారు. సర్వీస్ రిజిస్ట్రేషన్‌కి వాడతారు. ఇలా వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్సే ఇప్పుడు స్ప్రింగ్ బూట్‌కి అఫీషియల్‌గా వాడుతున్నారు. వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ కింద. మోనోలిత్‌కి, మైక్రో సర్వీసెస్‌కి ఈ పాటికి మీకు డిఫరెన్స్ అర్థమైపోయి ఉండిద్ది. సో, ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క దాని పాయింట్స్ మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమైతది. ఆర్కిటెక్చర్ వచ్చేసి సింగిల్ కోడ్ బేస్ డిప్లాయ్‌మెంట్ మోనోలిత్‌కి. అంటే ఒక సింగిల్ కోడ్ బేస్‌లో మనం మొత్తం రాస్తా ఉంటాం. డిప్లాయ్‌మెంట్ కూడా సింగిల్‌గా చేస్తా ఉంటాం సీఎస్/సీఎడీ పైప్‌లైన్స్. నెక్స్ట్ మైక్రో సర్వీసెస్‌కొచ్చేసి మల్టిపుల్ ఇండిపెండెంట్ సర్వీసెస్. అంటే ఒక మల్టిపుల్ సర్వీసెస్ కింద చేసుకుంటా ఉంటాం. అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్వీస్ క్రియేట్ జేస్తాం. అందుకు ఈ ఇండిపెండెంట్ సర్వీసెస్. డెవలప్‌మెంట్ ఈజియర్ టు డెవలప్ ఎట్ స్మాల్ స్కేల్. చాలా ఈజీగా డెవలప్ చేసేయొచ్చు. అదే మైక్రో సర్వీసెస్ వచ్చేసి కాంప్లెక్స్ సెటప్ బట్ ఎనేబుల్స్ పారలెల్ డెవలప్‌మెంట్. కాంప్లెక్స్ సెటప్ అంటే మైక్రో సర్వీసెస్‌ని డెవలప్ చేయడం కొద్దిగా కాంప్లెక్స్. డెవలప్ చేశారంటే అది డెవలప్ చేసేటప్పుడు మనం ప్యారలెల్‌గా డెవలప్‌మెంట్ చేసేయొచ్చు. దీనివల్ల ఏంటి స్పీడ్‌గా డెవలప్ చేసేయొచ్చు సర్వీసెస్. డిప్లాయిడ్ యాస్ వన్ యూనిట్ అంటే ఒకే యూనిట్ కింద డిప్లాయ్ అయిపోద్ది. అంటే సింగిల్ ప్రాజెక్ట్ కాబట్టి. ఈచ్ సర్వీస్ కెన్ బి డిప్లాయిడ్ ఇండిపెండెంట్‌లీ. ఒక్కొక్క మైక్రో సర్వీసెస్ ఒక్కొక్క డిప్లాయ్‌మెంట్ కింద రన్ చేస్తాం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పైప్‌లైన్ ఉండిద్ది. ఆ పైప్‌లైన్‌ని ట్రిగ్గర్ చేసుకొని ఇండిపెండెంట్‌గా రన్ చేస్తా ఉంటాం. ఏ సర్వీస్ అయితే చేంజ్ అయిందో. స్కేలబిలిటీ స్కేల్స్ యాస్ ఎ హోల్. ఫైన్ గ్రైన్డ్ స్కేలింగ్ ఆఫ్ ఇండివిడ్యువల్ సర్వీసెస్. అంటే మోనోలిత్ అనేది ఒక ప్రాజెక్ట్‌నే మల్టిపుల్ టైమ్స్ సర్వర్స్‌లో క్రియేట్ చేస్తా ఉంటాం. అదే ఈ ఫైన్ గ్రైన్డ్ స్కేలింగ్ ఆఫ్ ఇండివిడ్యువల్ సర్వీసెస్ అంటే ఒక్కొక్క సర్వీసు మనకు అనుకున్న సర్వీసు ఇంక్రీజ్ చేసుకుంటాం సర్వర్స్. కావాల్సి వద్దనుకున్న సర్వీసు డిక్రీజ్ చేసుకుంటా ఉంటాం. అంటే సర్వర్స్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం అయన్నీ చేసుకుంటా ఉంటాం. ఈ మైక్రో సర్వీసెస్‌లో. ఏ అయితే సర్వీస్ కావాలో. టెక్నాలజీ స్టాక్ యూజువల్లీ యూనిఫార్మ్ అక్రాస్ ద యాప్. అంటే ఒకే ఒక్క టెక్ స్టాక్‌తో చేసేస్తాం. ఇప్పుడు స్ప్రింగ్ బూట్‌లో చేశారనుకో జావా వాడే చేస్తాం మొత్తం. వేరే టెక్నాలజీస్ వాడలేం. ఇక్కడైతే టెక్ ఫ్లెక్సిబిలిటీ ఉండిద్ది. అంటే సర్వీస్ కెన్ యూజ్ డిఫరెంట్ స్టాక్స్. పాలిగ్లాట్. అంటే వేరే వేరే లాంగ్వేజెస్ వాడుకుంటూ చేస్తా ఉంటారు. ఇప్పుడు ఒక సర్వీసు పైథాన్‌లో చేసావు. ఒక సర్వీసు స్ప్రింగ్ బూట్‌లో చేసావు. ఒక సర్వీసు సి ప్లస్ ప్లస్‌లో చేసుకుంటావు. నీ ఇష్టం. ఏ లాంగ్వేజ్ అయినా చేసుకోవచ్చు. అందుకు డిఫరెంట్ స్టాక్స్. నోట్ జేఎస్‌లో అయినా చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ ఇన్ ప్రాసెస్ ఫంక్షన్ కాల్స్. ఫంక్షన్ కాల్స్. అంటే ఒక ప్రాజెక్ట్‌లోనే చేసుకుంటాం కాబట్టి, ఆ ప్రాజెక్ట్‌లోనే ఉన్న ఫంక్షన్ కాల్స్ చేసుకుంటా ఉంటాం. అదే ఇందులో మైక్రో సర్వీసెస్‌లో ఇంటర్ సర్వీస్ కమ్యూనికేషన్ వయా హెచ్‌టిటిపి, జీఆర్‌పీసీ, మెసేజ్ క్యూ. ఈ జీఆర్‌పీసీ అనేది నెక్స్ట్ చూస్తారు. ఈ మెసేజ్ క్యూ అనేది ఫ్యూచర్‌లో డిస్కస్ చేద్దాం. హెచ్‌టిటిపి అనేది రెస్ట్ బేస్డ్. అంటే గెట్, పుట్, పోస్ట్ ఇవన్నీ హెచ్‌టిటిపి బేస్డ్. జీఆర్‌పీసీ అనేది
నెక్స్ట్ డేటా స్టోరేజ్, సింగిల్ షేర్డ్ డేటాబేస్. అంటే ఇప్పుడు ఒక మోనోలిత్‌కి ఒక సింగిల్ షేర్డ్ డేటాబేసే ఉంటది. అదే మైక్రో సర్వీసెస్‌కొచ్చి ఈచ్ సర్వీస్ హాస్ ఇట్స్ ఓన్ డీబీ. అంటే ఒక్కొక్క మైక్రో సర్వీస్‌కి ఒక్కొక్క డీబీ ఉండిద్ది. డీబీ పర్ సర్వీస్ ప్యాటర్న్. అండ్ వన్ బగ్ కెన్ క్రాష్ ద హోల్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఏదైనా బగ్ వచ్చిందనుకో, సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోయిద్ది. పని చేయట్లేదంటారు. అదే మైక్రో సర్వీసెస్‌లో ఫెయిల్యూర్స్ ఆర్ ఐసోలేటెడ్ టు స్పెసిఫిక్ సర్వీసెస్. ఇప్పుడు ఏదైనా ఫెయిల్ అయిందనుకో మైక్రో సర్వీసు, ఆ ఫెయిల్ అయిన సర్వీసే డౌన్ అయిద్ది. మిగతా సర్వీసెస్ అన్నీ బానే పనిచేస్తాయి. కోడ్ బేస్ సైజు, లార్జ్ టైట్‌లీ కపుల్డ్ కోడ్ బేస్. అంటే కోడ్ అనేది పెద్దగా ఉన్నా అవి టైట్‌లీ కపుల్డ్. అంటే ఒకళ్ళ దానికొకటి లింక్ అయ్యి ఉంటాయి. ఏదైనా కదిలిచ్చామనుకో మొత్తం పేలిపోయిద్ది. అదే ఇందులో మైక్రో సర్వీసెస్‌లో అయితే స్మాలర్ ఫోకస్డ్ కోడ్ బేసెస్. అంటే ఇప్పుడు ఏదైనా బ్రేక్ అయిపోయినా గానీ వేరే కోడ్ బేసు సంబంధం అవసరం లేదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక మైక్రో సర్వీస్‌లో ఏదైనా చేంజ్ చేసావు. వేరే సర్వీసెస్‌లో ఆ కోడ్ వల్ల ఇంపాక్ట్ ఉండదు. అందుకు అవి లూజ్‌లీ కపుల్డ్. టీమ్ ఆర్గనైజేషన్. వన్ టీమ్ వర్క్స్ ఆన్ ద హోల్ సిస్టమ్. ఒకే టీము మొత్తం చూసుకుంటా ఉండిద్ది. అదే ఇందులో అయితే టీమ్స్ ఓన్ ఇండివిడ్యువల్ సర్వీసెస్. ఒక్కొక్క టీమ్‌కి ఒక్కొక్క మైక్రో సర్వీస్ అనేది ఇస్తారు. ఒక్కొక్క టీమ్‌కి ఒక్కొక్క మైక్రో సర్వీస్ అనేది రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్‌లో చూస్తా ఉంటాం. టెస్టింగ్ వచ్చేసి ఈజియర్ టు డూ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. మొత్తం టెస్టింగ్ మొత్తం ఈజీ అయిపోతుంది. ఎందుకంటే సింగిల్ కోడ్ బేస్ కాబట్టి. అదే ఇందులో రిక్వైర్స్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అక్రాస్ సర్వీసెస్. అంటే ఇప్పుడు వేరే వేరే సర్వీసెస్ ద్వారా మనకి రెస్పాన్స్ అనేది వస్తా ఉంటది కదా! దాని ద్వారా మనం ఇంటిగ్రేషన్ అనేది టెస్టింగ్ చేస్తా ఉంటాం. ఫాస్టర్ డ్యూ టు ఇన్ ప్రాసెస్ కాల్స్. ఇప్పుడు సింగిల్ సర్వర్‌లో రన్ అవుతుంది కాబట్టి, సింగిల్ ప్రాజెక్ట్ కాబట్టి మనకి అది కమ్యూనికేషను అంటే ఇన్ ప్రాసెస్ కాల్స్ అంటే ఇప్పుడు వేరే ఫంక్షను, ఈ ఫంక్షను ఒకే ప్రాజెక్ట్‌లో ఉన్నాయి కాబట్టి ఈజీగా పిలుచుకుంటున్నాయి. అదే మైక్రో సర్వీసెస్‌లో స్లైట్ ఓవర్‌హెడ్ డ్యూ టు నెట్వర్క్ కాల్స్. ఇప్పుడు 2 సర్వర్‌లు కమ్యూనికేట్ అవ్వాలంటే ఒక నెట్వర్క్ ద్వారానే కదా కమ్యూనికేట్ అవ్వాల్సింది. అందుకు ఈ మైక్రో సర్వీసెస్ కొద్దిగా నెట్వర్క్ ఓవర్‌హెడ్ ఉండిద్ది. అంటే కొద్దిగా నెట్వర్క్ కాల్స్ వల్ల కూడా లాగ్ ఉంటది. మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ కెన్ బికమ్ డిఫికల్ట్ యాస్ కోడ్ బేస్ గ్రోస్. ఇప్పుడు నీ కోడ్ అనేది చాలా మాడ్యూల్స్ క్రియేట్ అవుతా ఉన్నాయనుకో. ఒక సర్టెన్ టైమ్‌లో వాటిని మెయింటైన్ చేయడం కష్టం. ఏదైనా కోడ్ చేంజ్ చేసామనుకో మొత్తం అన్ని కోడ్‌లు మార్చాల్సొస్తది. అదే ఇందులో ఈజియర్ టు మెయింటైన్ స్మాలర్ మాడ్యూల్ సర్వీసెస్. అంటే ఇప్పుడు ఏదైనా ఇంకా కోడ్ చేంజ్ చేయడం వల్ల ఏది ఇంపాక్ట్ ఉండదు వేరే సర్వీసెస్‌కి అంతే. డిప్లాయ్‌మెంట్ ఫ్రీక్వెన్సీ లెస్ ఫ్రీక్వెంట్ డ్యూ టు కప్లింగ్. ఇప్పుడు ఒక డిప్లాయ్‌మెంట్ చేసామనుకో అరగంట, పావుగంట అట్లా గంట సేపులు గూడా వెయిట్ చేయాలి. ఒక చిన్న చేంజ్ చేసి డిప్లాయ్ చేయాలన్నా. అదే ఇందులో అయితే మోర్ ఫ్రీక్వెంట్ విత్ సీఐసీడీ పర్ సర్వీస్. ఒక్కొక్క సీఐసీడీ పైప్‌లైన్ క్రియేట్ జేస్తారు ఒక్కొక్క సర్వీస్‌కి. అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా చేంజ్ చేసామనుకో సీఐసీడీ పైప్‌లైన్ ఒకటే రన్ అయితది. ఈ సీఐసీడీ పైప్‌లైన్ అంటే ఏంటి? ఇది డెవాప్స్ సైడ్ ఒస్తది. అంటే ఇదేం జేస్తదంటే నీ కోడ్‌ని కమిట్ చేసిన తర్వాత టెస్టింగు, కోడ్ కవరేజు, ఇట్లా సెక్యూరిటీ ఫీచర్స్ ఇవన్నీ చెక్ జేసుకొని ఒక బిల్డ్ సక్సెస్ అయిందా లేదా అని చూపిస్తుంది. స్టార్టప్ టైమ్ స్లో ఎస్పెషల్లీ యాస్ యాప్ గ్రోస్. ఒక ఒక పెద్ద ప్రాజెక్ట్ రన్ చేయాలంటే ఆల్మోస్ట్ ఆబ్వియస్‌గా స్లో అయిపోతుంది. అదే మైక్రో సర్వీసెస్ వచ్చి చిన్న చిన్న సర్వీసెస్ కాబట్టి ఇవేంటంటే క్విక్‌గా అంటే చిటికలో రన్ అయిపోతాయి. సింపుల్, స్మాల్ టు మీడియం సైజ్డ్ యాప్స్. మోనోలిత్ ఎప్పుడు వాడతారు? స్మాల్ అంటే చిన్న ప్రాజెక్ట్స్, మీడియం సైజ్డ్ యాప్స్ ఇలాంటి వాటికి మనం మోనోలిత్ వాడేయొచ్చు. కా అదే మైక్రో సర్వీస్ వచ్చి కాంప్లెక్స్, లార్జ్ స్కేల్, డొమైన్ డ్రివెన్ యాప్స్. చాలా పెద్ద యాప్స్. చాలా లార్జ్ స్కేల్‌లో మన యాప్ అనేది వాడుతున్నారు. చాలా ఎక్కువ కోడ్ బేస్ ఉండిద్ది. అలాంటి టైంలో ఈ మైక్రో సర్వీసెస్ అనేది వాడతారు. హౌ డు వి మైగ్రేట్ ఫ్రమ్ మోనోలిత్ టు మైక్రో సర్వీస్? అసలు మోనోలిత్ నుంచి మైక్రో సర్వీస్‌కి మనం ఎలా మైగ్రేట్ అవుతాం? అంటే మైగ్రేషన్ అంటే ఇప్పుడు మోనోలిత్‌లో ఉన్న ఒక ప్రాజెక్ట్ ఉంది.
ఆ ప్రాజెక్ట్‌ని మైక్రో సర్వీసెస్‌లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. సో, ఇందులో వచ్చేసి మనం స్ట్రాంగులర్ ఫిగ్ ప్యాటర్న్, బ్రాంచ్ బై అబ్స్ట్రాక్షన్ ప్యాటర్న్ అని ఇలా 2 ప్యాటర్న్స్ చూస్తాం. ఈ మైగ్రేషన్‌లో మనకి ఇంపార్టెంట్ స్ట్రాంగులర్ ఫిగ్ ప్యాటర్న్, బ్రాంచ్ బై అబ్స్ట్రాక్షన్ ప్యాటర్న్. మోస్ట్ యూజ్డ్ స్ట్రాంగులర్ ఫిగ్ ప్యాటర్న్. ఫస్ట్ ఇది చూద్దాం. స్ట్రాంగులర్ ఫిగ్ ప్యాటర్న్. ఐడెంటిఫై పార్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ దట్ వి విష్ టు మైగ్రేట్. వి ఇంప్లిమెంట్ దట్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ ఫంక్షనాలిటీ ఇంటూ న్యూ మైక్రో సర్వీస్. అంటే ఇప్పుడు ఒక పార్ట్ ఉంది ఒక ప్రాజెక్ట్‌లో. పార్ట్ అంటే ఒక ఫంక్షనాలిటీ ఉందనుకో. ఆ ఫంక్షనాలిటీని పట్టుకొని ఒక సెపరేట్ మైక్రో సర్వీస్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాన్ని రన్ చేస్తా ఉంటాం. ప్యారలల్ రన్ 2 పార్ట్స్ ఆఫ్ సిస్టమ్ ఓల్డ్ వన్, న్యూ వన్. ప్యారలల్‌గా ఓల్డ్ సిస్టమ్ అనేది రన్ చేస్తాం. న్యూ సిస్టమ్ అనేది రన్ చేస్తాం. స్ట్రాంగులర్ ఫిగ్ అంటే ఇదొక టైప్ ఆఫ్ చెట్టు. ఇలా ఉంటుంది. ఇది ఎలా గ్రో అవుతుంది? పార్ట్ బై పార్ట్, పార్ట్ బై పార్ట్ అల్లుకుంటూ గ్రో అవుతా ఉంటుంది. సేమ్ ఇలానే మనం స్ట్రాంగులర్ ఫిగ్ ప్యాటర్న్ ఎలా పనిచేస్తుందంటే, ఒక పెద్ద ప్రాజెక్ట్ మోనోలిత్ ప్రాజెక్ట్ ఉందనుకో, అందులో మెయిన్ ఫంక్షనాలిటీస్ ఒక్కొక్కటి సెపరేట్ చేసుకుంటూ ఒక సెపరేట్ మైక్రో సర్వీస్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ నువ్వు ఒక ఫంక్షనాలిటీని ఐడెంటిఫై చేసి ఒక మైక్రో సర్వీస్ క్రియేట్ చేసావు. క్రియేట్ చేసిన తర్వాత క్లయింట్ అనేవాడు యాజ్ యూజువల్‌గా వాడు యాప్ ఓపెన్ చేసి ట్రిగ్గర్ చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రాంగులర్ ఫిగ్ ఫసాడ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. ఇదేం చేసిద్ది? లెగసీ సిస్టమ్‌కెళ్ళాలా? న్యూ సిస్టమ్‌కెళ్ళాలా? అని డిసైడ్ చేసిద్ది. సో, క్లయింట్ అనేవాడికి ఏం తెలీదు. లోపల ఏం జరుగుతుందో. మనం ఏం చేస్తాం? స్లోగా ఈ రిక్వెస్ట్ అనేది సగం దీనికి పంపిస్తా ఉంటాం. ఒకవేళ ఈ సిస్టమ్ అనేది కొద్దిగా బిల్డ్ అయిందనుకో, ఈ మోర్ ట్రాఫిక్ దీనికి పంపిస్తాం. కొద్దిగా ట్రాఫిక్ దీనికి పంపిస్తాం మోనోలిత్‌కి. లెగసీ సిస్టమ్ అంటే మోనోలిత్ సిస్టమ్స్ అని అర్థం. న్యూ సిస్టమ్స్ అంటే మైక్రో సర్వీసెస్. తర్వాత ఒకవేళ ఈ న్యూ సిస్టమ్ ఫుల్‌గా బిల్డ్ అయిపోయిందనుకో, ఈ స్ట్రాంగులర్ ఫిగ్ ఫసాడ్ ఏం చేసిద్దంటే, ఆ లెగసీ సిస్టమ్‌ని తీసేసిద్ది. తర్వాత ఈ క్లయింట్ యాప్ అనేవాడు ఆ న్యూ సిస్టమ్‌తో డైరెక్ట్ కమ్యూనికేట్ చేస్తాం. ఈ ఫసాడ్ అనేది కూడా తీసేస్తాం. సో, అర్థమైంది కదా! ఇప్పుడేం చేస్తున్నాం, లెగసీ సిస్టమ్, న్యూ సిస్టమ్ క్రియేట్ చేసి ఫసాడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ట్రాఫిక్కు. తర్వాత కొద్దిగా న్యూ సిస్టమ్‌కి ఎక్కువ ట్రాఫిక్ పంపిస్తుంది. తర్వాత దీన్ని పక్కకు తీసేస్తుంది లెగసీ సిస్టమ్‌ని. ఇది ఫుల్‌గా సగం బిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎంటైర్ యాప్ ఎంటైర్ ఫంక్షనాలిటీ బిల్డ్ అయిన తర్వాత ఆ ట్రాఫిక్ మొత్తాన్ని న్యూ సిస్టమ్‌కి పంపించేస్తుంది. సో, ఇలా జరుగుతుంది స్ట్రాంగులర్ ఫిగ్ ప్యాటర్న్. అంటే అర్థమైంది గదా! ఇప్పుడు ఒక చెట్టు ఎలా బిల్డ్ అవుతుంది స్ట్రాంగులర్ ఫిగ్ చెట్టు? స్టెప్ బై స్టెప్ బిల్డ్ అవుతా ఉంది. అల్లుకుంటూ ఎళ్తా ఉంది. సేమ్ అలానే ఇది గూడా. అందుకు దీనికి ఆ ప్యాటర్న్ నేమ్ పెట్టారు. స్ట్రాంగులర్ ఫిగ్ ప్యాటర్న్ అని. ఇదొచ్చేసి అఫీషియల్‌గా అజూర్ లింకు. ఇది గూడా మీకు కావాలంటే మోర్ డెప్త్ కావాలంటే ఈ ప్యాటర్న్ మీద ఈ లింక్ ఓపెన్ చేసి చూసుకోండి. The strangler fig pattern is a software design pattern used to gradually refactor or migrate a monolith system to a new architecture, often microservices, without a full rewrite or big bang deployment. అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని ఒక ఎమ్మటనే కొత్త మైక్రో సర్వీసెస్‌కి క్రియేట్ చేయకుండా, ఒక చిన్న ఫంక్షనాలిటీని పట్టుకొని, దానికి ఒక మైక్రో సర్వీస్ క్రియేట్ చేసి, స్లోగా ఈ స్ట్రాంగులర్ ఫిగ్ ప్యాటర్న్‌ని అప్లై చేసుకుంటూ ఎళ్ళామంటే, ఒక పెద్ద ప్రాజెక్ట్‌కి కన్వర్ట్ అయిపోతాం. ఈ స్ట్రాంగులర్ ఫిగ్ అనేది నేమ్ ఎలా వచ్చిందని చెప్పుకున్నాం. ఆ స్ట్రాంగులర్ ఫిగ్ ట్రీ విచ్ గ్రోస్ అరౌండ్ ఏ ఎగ్జిస్టింగ్ ట్రీ స్లోలీ రీప్లేసింగ్ ఇట్ ఓవర్ టైమ్. అంటే ఒక ట్రీకి అల్లుకొని ఒక కొత్త ట్రీ అనేది ఫార్మ్ చేస్తుంది. అందుకు ఈ స్ట్రాంగులర్ ఫిగ్ అనే నేమ్ వచ్చింది. యూ ర్యాప్ ద ఓల్డ్ సిస్టమ్ ఇంక్రిమెంటలీ బిల్డ్ న్యూ ఫీచర్స్ అరౌండ్ ఇట్ అండ్ స్ట్రాంగిల్ అంటే రిటైర్ ఓల్డ్ పార్ట్స్ ఓవర్ టైమ్. అంటే ఒక ఓల్డ్ సిస్టమ్‌కి ఈ కొత్త చెట్టు అనేది అల్లుకుంటా ఎళ్తుంది. ఇదొక మర్రి చెట్టులాగా అనుకోండి. వేరే చెట్టుకి అల్లుకుంటూ ఈ చెట్టు నిండిపోతుంది. కీ ఐడియా ఏంటి? ఇన్‌స్టెడ్ ఆఫ్ రీరైటింగ్ ద ఎంటైర్ మోనోలిత్ అట్ వన్స్, యూ రౌట్ సర్టెన్ ఫీచర్స్ ఆర్ పాత్స్ టు న్యూ సర్వీసెస్, లీవింగ్ ద రెస్ట్ వన్ ఆన్ ద మోనోలిత్. ఈ ప్యాటర్న్ ఫ్లో వచ్చేసి స్టార్ట్ విత్ ఏ మోనోలిత్, ఇంట్రడ్యూస్ ఏ ఫసాడ్ ఆర్ రౌటర్, డైవర్ట్ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ, డీకమిషన్ ఓల్డ్ పార్ట్స్. అంటే మోనోలిత్‌తో స్టార్ట్ చేసావు. ఓకే.
నెక్స్ట్ ఒక ఫసాడ్, ఒక రౌటర్. ఆ రౌటర్ ఏం చేస్తుంది? ట్రాఫిక్‌ని డివైడ్ చేస్తుంది. ఈ లెగసీ సిస్టమ్‌కెళ్ళాలా? న్యూ సిస్టమ్‌కెళ్ళాలా అని. దాన్ని బట్టి మనం ఈ రిక్వెస్ట్ అనేది డివైడ్ చేస్తా ఉంటాం. ఈ ఫసాడ్ అంటే గేట్‌వే అంటారు. ఏపీఐ గేట్‌వే, రివర్స్ ప్రాక్సీ. ఏపీఐ గేట్‌వే ఏం చేస్తుంది? ఒక నెట్వర్క్ ట్రాఫిక్‌ని ఎటెళ్ళాలి అనేది ఈ గేట్‌వే అనేది డిసైడ్ చేస్తుంది. సపోజ్ నువ్వొక ఏపీఐని ట్రిగ్గర్ చేసావు. సపోజ్ సే హెలో అని. సే హెలో అని ట్రిగ్గర్ చేయంగానే పోస్ట్‌మ్యాన్‌లో అదేం చేస్తుంది? మోనోలిత్‌కెళ్ళాలా? మైక్రో సర్వీస్‌కెళ్ళాలా? అని డిసైడ్ చేస్తుంది. అంటే ఒక్కొక్క ఏపీఐని రాసుకుంటూ ఎళ్తారు గదా! అలా నెట్వర్క్ ట్రాఫిక్‌ని అలా డివైడ్ చేసుకుంటూ ఎళ్తా ఉండిద్ది. డైవర్ట్ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ. యాస్ యూ బిల్డ్ పార్ట్స్, యూ డైవర్ట్ దోస్ రిక్వెస్ట్ టు ఎ న్యూ సర్వీస్. నువ్వు ఏదైతే బిల్డ్ చేస్తావో, ఆ బిల్డ్ చేసిన దానికి ఈ రిక్వెస్ట్ అనేయి పంపిస్తా ఉండిద్ది ఈ ఏపీఐ గేట్‌వే. ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఈస్ నథింగ్ బట్ ఏపీఐస్‌ని ఈ ఏపీఐస్‌కి ఎళ్ళాలి ఈ రిక్వెస్ట్ అనేది ఏపీఐ గేట్‌వే పంపిస్తుంది. డీకమిషన్ ఓల్డ్ పార్ట్స్. వన్స్ ఓల్డ్ పార్ట్స్ అనేయి మైగ్రేట్ అయిపోయిన తర్వాత, అంటే ఫుల్‌గా న్యూ మైక్రో సర్వీస్‌లో బిల్డ్ అయిపోయిన తర్వాత, ఈ లెగసీ పార్ట్‌ని తీసేస్తుంది. ఇప్పుడు క్లయింట్ వచ్చేసి రిక్వెస్ట్ పంపిస్తాడు. ఏపీఐ గేట్‌వే ఏం చేస్తుంది? మోనోలిత్‌కి పంపియాలా? న్యూ మైక్రో సర్వీస్‌కి పంపియాలా? అనేది ఈ ఏపీఐ గేట్‌వే డిసైడ్ చేస్తుంది. బెనిఫిట్స్: లో రిస్క్, గ్రాడ్యువల్ మైగ్రేషన్ అవాయిడ్స్ బ్రేకింగ్ ద హోల్ యాప్. కొద్దిగా మైగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి, ఏమైనా ఫెయిల్యూర్స్ వచ్చినా మనం రివర్ట్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. అదే ఒకవేళ ఎంటైర్ యాప్‌ని చేసామనుకో, ఏమైనా ప్రాజెక్ట్ మార్చాలనుకో, అప్పుడు చాలా రిస్క్ అవుతుంది. అందుకు ఇది చాలా లో రిస్క్. చిన్న పార్ట్స్ కింద చేస్తున్నాం కాబట్టి. కంటిన్యూయస్ డెలివరీ ఎనేబుల్డ్. యూ కెన్ డిప్లాయ్ అండ్ టెస్ట్ ఇండివిడ్యువల్ సర్వీసెస్. ఒక్కొక్క సర్వీస్‌ని చిన్న పార్ట్స్‌గా మనం డెలివర్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. బిజినెస్ కంటిన్యూటీ. సిస్టమ్ స్టేస్ లైవ్ డ్యూరింగ్ ట్రాన్సిషన్. ఇప్పుడు మనం గమనించారంటే, మోనోలిత్ అనేది సర్వీస్‌ని ఆపలేదు మనం. దాంతో పాటు ఇది ప్యారలల్‌గా రన్ అవుతూ చేసుకుంటూ ఎళ్తా ఉన్నాం. కొత్త సర్వీసెస్‌ని డెవలప్ చేసుకుంటూ. అందుకు ఇది బిజినెస్ కంటిన్యూటీ ఉండిద్ది. ఫాస్టర్ విన్స్. న్యూ ఫీచర్స్ గో లైవ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ఫుల్ రీరైట్. అంటే ఇప్పుడు ఏదైనా డెవలప్ చేసిన ఫీచరు మనం లైవ్‌లోకి పంపిస్తాం. టెస్ట్ చేసుకోవచ్చు. రియల్ వరల్డ్ యూసేజ్. అమెజాన్ మైగ్రేటెడ్ కార్ట్ అండ్ ఆర్డర్ సర్వీస్ వన్ బై వన్ ఫ్రమ్ మోనోలిత్. అంటే ఒక్కొక్క సర్వీస్‌ని బిల్డ్ చేసుకుంటూ అది మైక్రో సర్వీస్‌కి కన్వర్ట్ అయింది. నెట్‌ఫ్లిక్స్ యూజ్డ్ ఏపీఐ గేట్‌వే టు గ్రాడ్యువల్లీ షిఫ్ట్ ట్రాఫిక్. ఏపీఐ గేట్‌వే అనేది వాడుకొని నెట్‌ఫ్లిక్స్ మోనోలిత్‌కి, మైక్రో సర్వీస్‌కి ట్రాఫిక్‌ని షిఫ్ట్ చేసుకుంటూ వచ్చింది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రాంగ్యులర్ ఫిగ్ ఈజ్ ఏపీఐ గేట్‌వే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ రిక్వెస్ట్. దేర్ ఈజ్ ఓవర్ హెడ్ ఆఫ్ చెకింగ్ రిక్వెస్ట్ ఇన్ ద ఏపీఐ గేట్‌వే. అంటే ఏపీఐ గేట్‌వే ఏం చేయాలి? ప్రతిసారి రిక్వెస్ట్ వచ్చింది కదా! ఆ వచ్చిన రిక్వెస్ట్ దేనికి పంపియాలి? నేను మైక్రో సర్వీసెస్‌కి పంపియాలా? లేపోతే మోనోలిత్‌కే పంపియాలా? అని డిసైడ్ చేసుకోవాలి కదా! అందుకు ఇది ఓవర్ హెడ్ అనేది ఉండిద్ది. మోనోలిత్ ఈజ్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. మోనోలిత్ అనేది యాజ్ యూజువల్ చెప్పినట్టు ఇందాక డిఫరెన్స్‌లో చూసినప్పుడు ఏదైనా చేంజ్ చేస్తే మొత్తం పేలిపోయిద్ది. అందుకు సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. మైక్రో సర్వీసెస్ ఈజ్ కనెక్షన్ ఆఫ్ డిఫరెంట్ కంప్యూటర్స్ ఆర్ డాకర్ కంటైనర్స్. ఈ మైక్రో సర్వీసెస్ అనేవి చిన్నగా ప్రాజెక్ట్స్ కదా! వీటికి డాకర్ కంటైనర్స్ అని ఒక బ్యూటిఫుల్‌గా మనం కంటైనర్స్‌లో పెట్టుకొని రన్ చేసుకుంటా ఉంటారు రియల్‌గా. క్యూబర్నెట్స్, డాకర్స్ వాడతారు ఈ మైక్రో సర్వీసెస్‌కి. నెక్స్ట్ బ్రాంచ్ బై అబ్స్ట్రాక్షన్ ప్యాటర్న్ అనేది చూద్దాం. బ్రాంచ్ బై అబ్స్ట్రాక్షన్ అంటే ఇప్పుడు వన్ బై వన్ మాడ్యూల్ ఈజ్ సెపరేటెడ్ అండ్ కన్వర్టెడ్ టు మైక్రో సర్వీస్. ఇప్పుడు ఒకవేళ నీ ప్రాజెక్ట్ అనేది ఒక మంచి స్ట్రక్చర్ వేలో మాడ్యూల్స్ వైజ్ డివైడ్ చేసుకుంటూ రాశారనుకో, అప్పుడేం చేస్తామంటే ఆ మాడ్యూల్స్‌ని సెపరేట్ చేసుకొని దానికి మైక్రో సర్వీస్ బిల్డ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ గనక చూసారంటే, ఇక్కడ మనం సెపరేట్‌గా నోటిఫికేషన్ మాడ్యూల్ అనేది సెపరేట్‌గా నీట్‌గా రాసుకున్నాం మోనోలిత్‌లో. అప్పుడేంటి మనం దాన్ని ఈజీగా మైక్రో సర్వీసెస్‌లోకి కన్వర్ట్ చేసేయొచ్చు. ఈ ట్రాఫిక్‌ని ఒకవేళ ఈ నోటిఫికేషన్ అనే మాడ్యూలు, ఈ వర్క్ ఫ్లో మాడ్యూలు, ఈ పేమెంట్ మాడ్యూలు, ఈ నోటిఫికేషన్ మాడ్యూల్ కింద డిపెండ్ అవుతుందనుకో, స్లోగా అప్పుడేం చేస్తాం డైరెక్ట్ ఈ వర్క్ ఫ్లో మాడ్యూల్‌ని
ఈటి కిందకి ఈ కొత్త నోటిఫికేషన్ సర్వీస్‌కి కనెక్ట్ అయ్యేలాగా మనం డైరెక్ట్ మార్చేస్తాం. ఈ నోటిఫికేషన్ ప్రొవైడర్‌ని పెట్టుకొని. బేసిక్‌గా ఆల్రెడీ ఉన్న మాడ్యూల్‌ని మనం ఒక కొత్త మైక్రో సర్వీస్ కింద కన్వర్ట్ చేసేసి, మనం దాని మీద ఏ అయితే మాడ్యూల్స్ డిపెండ్ అయ్యి ఉన్నాయో, ఆ మాడ్యూల్ యొక్క ట్రాఫిక్‌ని ఈ కొత్త మైక్రో సర్వీస్‌కి కన్వర్ట్ చేస్తా ఉంటాం. ఫాలోస్ హూప్స్ వైస్ సెపరేషన్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ కోడ్ వి గో ఎయిదర్ స్ట్రాంగ్యులర్, ఫిగ్ ఆర్ మాడ్యులర్. ఒకేళ నీ ప్రాజెక్ట్ అనేది ఒక స్ట్రక్చర్ మాడ్యులర్ ఫామ్‌లో లేదు. ఎట్లా పడితే అట్లా ఉంది. ఫ్యూచర్ వైస్ సెపరేట్ చేయాలంటే స్ట్రాంగ్యులర్ ఫిగ్ అనేది వాడతాం. అదే నీ కోడ్ స్ట్రక్చర్‌గా మాడ్యులర్‌గా ఉంది. అంటే ఏ ప్రాజెక్ట్‌కి ఆ ప్రాజెక్ట్ మాడ్యూల్ ఉంటా ఉందనుకో, మోనోలిత్‌లో ఈచ్ ఫంక్షనాలిటీకి ఒక్కొక్క మాడ్యూల్ ఉందనుకో, అప్పుడేం చేస్తాం? అది బ్రాంచ్ బై అబ్స్ట్రాక్షన్ ప్యాటర్న్ వాడతాం. అదే నీ ప్రాజెక్టు ఎట్లా పడితే అట్లా ఉందనుకో, అప్పుడు స్ట్రాంగ్యులర్ ఫిగ్ వాడతాం. ఇఫ్ యూ రైట్ ఇన్ మాడ్యులర్ కోడ్ వి యూజ్ దిస్, అదర్‌వైజ్ స్ట్రాంగ్యులర్ ఫిగ్. ఒకవేళ నీ కోడ్ గనక మాడ్యులర్‌గా ఉందంటే, అప్పుడు బ్రాంచ్ బై అబ్స్ట్రాక్షన్ వాడతాం. లేదు అన్నప్పుడు స్ట్రాంగ్యులర్ ఫిగ్ వాడతాం. స్ట్రాంగ్యులర్ ఫిగ్ ఏం చేస్తుంది? ఒక్కొక్క ఫంక్షనాలిటీని తీసుకొని ఒక్కొక్క కొత్త మైక్రో సర్వీస్ క్రియేట్ చేస్తాం. అదే బ్రాంచ్ బై అబ్స్ట్రాక్షన్‌లో ఒక్కొక్క మాడ్యూల్‌ని క్రియేట్ చేసుకొని కొత్త మైక్రో సర్వీస్ క్రియేట్ చేస్తాం. ఫుల్‌గా ఒకసారి ఇక్కడ వరకు హౌ డు వి మైగ్రేట్ ఫ్రమ్ మోనోలిత్ ఇక్కడ వరకు మనం కవర్ చేసుకున్నాం గదా! దీని వరకు రివిజన్ చేసుకున్నాం. ఈ 2 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో, ఫస్ట్ ఏం చూసాం? మోనోలిత్ అంటే ఏందో చూసాం. మైక్రో సర్వీస్ అంటే ఏందో చూసాం. వీటి మధ్యన డిఫరెన్స్ చూసాం. మోనోలిత్ అంటే ఏంటి? ఒక సింగిల్ కోడ్ బేస్‌లో మొత్తం ప్రాజెక్ట్ చేస్తే దాన్ని మోనోలిత్ అంటారు. ఈ మైక్రో సర్వీస్ ఏంటి? ఈ యొక్క సింగిల్ ప్రాజెక్ట్‌ని మల్టిపుల్ సర్వీసెస్ కింద డివైడ్ చేసి డెవలప్ చేశారంటే దాన్ని మైక్రో సర్వీసెస్ అంటారు. ఈ మైక్రో సర్వీసెస్ మైగ్రేషన్ ఎలా జరుగుతుంది? ఫ్రమ్ మోనోలిత్ టు మైగ్రేషన్ ట్రయాంగులర్ ఫిగ్ ప్యాటర్న్ అని, బ్రాంచ్ బై అబ్స్ట్రాక్షన్ ప్యాటర్న్ అని ఇలా 2 ప్యాటర్న్స్ వాడతారు. ఔట్ ఆఫ్ దిస్ స్ట్రాంగులర్ ఫిగ్ ప్యాటర్న్ అనేది చాలా మోస్ట్ యూజ్డ్ ప్యాటర్న్ అనేది చాలా బయట బాగా ఎక్కువ వాడతారు. స్ట్రాంగులర్ ఫిగ్ ఏం చేస్తుంది? ఒక ఫంక్షనాలిటీని తీసుకొని దానికి ఒక సెపరేట్ మైక్రో సర్వీస్ క్రియేట్ చేసి డెవలప్ చేస్తా ఉంటాం. ఈ బోత్ మోనోలిత్, మైక్రో సర్వీస్ 2 ప్యారలల్‌గా రన్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ మైక్రో సర్వీస్ అనేది బిల్డ్ అయిపోయిందో, ఈ స్ట్రాంగులర్ ఫిగ్ ఏం చేస్తుందంటే, ఈ మోనోలిత్ ట్రాఫిక్‌ని తీసేస్తుంది. అప్పుడేంటి డైరెక్ట్ మైక్రో సర్వీస్ ట్రాఫిక్కే ఎక్కువైపోతుంది. ఈ బ్రాంచ్ బై అబ్స్ట్రాక్షన్ ఏం చేస్తుంది? ఏదైతే మన మాడ్యూల్ నీట్‌గా ఉందో, ఆ మాడ్యూల్స్‌ని సెపరేట్ చేసి ఆ మాడ్యూల్‌కే మైక్రో సర్వీస్ క్రియేట్ చేస్తా ఉంటాం.